ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్ జాయిన్ అయితే, ఏ యూనివర్సిటీలో ఏ బ్రాంచ్ జాయిన్ అయితే 100% జాబ్ గ్యారంటీ ఇస్తారు. బ్రాంచ్ ఏదైతే తీసుకుంటున్నారో ఈ బ్రాంచ్కి ఇవాళ డిమాండ్ ఉండటం కాదు, 4 years తర్వాత కూడా డిమాండ్ ఉండాలి. 1000 మంది స్టూడెంట్స్ ఒక ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉన్న కాలేజ్ కూడా చూసాను. ఇక్కడ చాలామంది ట్రాప్లో పడేది ఏంటంటే ఈ 1000 మందిలో ఎవరికి ఒకటికి 25 lakhs 30 lakhs ప్యాకేజ్ వస్తుంది. అది కాదు మనం అడగాల్సింది. సార్ ఇంత లెవెల్ ఆఫ్ రీసెర్చ్ చేయాలి. ప్లేస్మెంట్ రాకపోతే టైం డిలే అవుతుంది, కెరీర్లో గ్యాప్ వస్తుంది, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడతారు, వాళ్ళు డీమోటివేట్ అవుతారు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను కొంతమంది యూట్యూబర్స్ చూడడం చూశాను, పెద్ద గ్రౌండ్ ఉంది, విశాలమైన గ్రౌండ్, పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, అది కాదు చూడాల్సింది. IITs కానీ IIITs కానీ NITsలో కూడా ప్లేస్మెంట్ రాని వాళ్ళు ఉంటారు. 100% ప్లేస్మెంట్ రికార్డ్ అనేది అంత ఈజీ కాదు. సో మనం ఆఫర్ చేస్తున్న కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ ఏ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకోవాలి. ఈ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్కి రీసెంట్గా మనకు నిజామాబాద్ నుంచి కూడా కొంతమంది పేరెంట్స్ అవ్వడం జరిగింది. వీళ్ళు హైదరాబాద్లో ఇంటర్మీడియట్ చదివారు. సో వాళ్ళు JEE మెయిన్స్ ప్రిపేర్ అయ్యారు, అట్లాగే MSET రాశారు. సో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కన్ఫ్యూజన్ ఏంటంటే ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్ జాయిన్ అయితే, ఏ యూనివర్సిటీలో ఏ బ్రాంచ్ జాయిన్ అయితే 100% జాబ్ గ్యారంటీ ఇస్తారు. వాళ్ళ హోప్ ఏంటంటే, వాళ్ళ పేరెంట్స్ ఫార్మర్స్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈ 4 years అయిపోయేటప్పటికి మా అబ్బాయికి గ్యారంటీగా జాబ్ రావాలి. 100% జాబ్ గ్యారంటీ చెప్పండి సార్. ఇండియాలో ఇన్ని యూనివర్సిటీలు ఉన్నాయి, ఇన్ని కాలేజీలు ఉన్నాయి, ఏ కాలేజ్లో జాయిన్ అయితే మా పిల్లోడికి 100% జాబ్ వస్తుంది? ఇదే క్వశ్చన్. చాలా వెరీ గుడ్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే మనం ఏవేవో పారామీటర్స్ని పట్టుకుని జాయిన్ అయిపోతూ ఉంటారు యూనివర్సిటీస్లో. అల్టిమేట్గా ఎందుకు చదువుతున్నారు అంటే, కొంతమంది అబ్రాడ్ వెళ్ళడానికి బీటెక్ చేస్తారు, అబ్రాడ్ వెళ్తారు. కొంతమంది బీటెక్ చేస్తారు, MNCలో జాబ్ రావాలనుకుంటారు. కొంతమంది బీటెక్ చేస్తారు, ఓన్గా స్టార్టప్ పెట్టాలనుకుంటారు. కొంతమంది బీటెక్ చేస్తారు, వాళ్ళ ప్యాషన్ ఉన్న ఏరియా, బీటెక్ చేసి కూడా వాళ్ళ ప్యాషనేట్ ఏరియాస్, వాళ్ళకి మూవీస్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, వాళ్ళకి ఏదైనా ప్యాషన్ ఉంటే ఆ సైడ్ వెళ్తారు. ఇలా అసలు బీటెక్ చేసి వీళ్ళ ఇంట్రెస్ట్ ఏంటంటే బీటెక్ అయిపోయిన తర్వాత 100% జాబ్ వస్తే వాళ్ళు ఫైనాన్షియల్గా పిల్లలు వీళ్ళకి హెల్ప్ అవుతారు, వాళ్ళ కెరీర్ గ్రోత్ బాగుంటుంది అనేది వాళ్ళ ఆలోచన. సో మరి 100% ప్లేస్మెంట్ రావాలంటే ఏ కాలేజ్లో సెలెక్ట్ చేయాలి అన్నప్పుడు ఇది చాలా అంటే ఇది ఒక 100+ పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇలా చెప్పేది కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, ఇండియాలో ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ IITs కానీ IIITs కానీ NITsలో కూడా ప్లేస్మెంట్ రాని వాళ్ళు ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. 100% ప్లేస్మెంట్ రికార్డ్ అనేది అంత ఈజీ కాదు. సో 100% ప్లేస్మెంట్ రావాలి అని 100% ప్లేస్మెంట్ గ్యారంటీ ఇవ్వటం అనేది జరిగే పని కాదు. కానీ 100% కాకపోయినా 100%కి దగ్గరగా, అంటే ఎలా అసలు ఎక్కువ మంది సెలెక్ట్ అవుతున్న కాలేజెస్ ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళు అడగడం జరిగింది. ఇక్కడ నేనేం చెప్పానంటే, వాళ్ళకి ఫస్ట్ ఎవరైనా నా దగ్గర కెరీర్ గైడెన్స్కి వస్తే నాకున్న ఈ ఎక్స్పీరియన్స్తో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే ఫస్ట్ పారామీటర్స్ చెప్తాను. అసలు ఫస్ట్ లాజిక్ అర్థం చేసుకోండి. 100% ప్లేస్మెంట్ రావాలి మీ పిల్లలకంటే వెరీ ఫస్ట్ థింగ్, ఇప్పుడు మీ పిల్లలు సెలెక్ట్ చేసినటువంటి యూనివర్సిటీలో బ్రాంచ్ ఏదైతే ఉందో ఈ బ్రాంచ్ ఇవాళ టాప్లో ఉండొచ్చు. 29కి అంటే 2029కి వీళ్ళు బయటకు వచ్చే టైంకి ఈ బ్రాంచ్ మీద వరల్డ్ వైడ్ ఓపెనింగ్స్ ఉండాలి. ఈ బ్రాంచ్ మీద వరల్డ్ వైడ్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళకి కంపెనీస్ చాలా వచ్చి ఆ కంపెనీస్ హైరింగ్ మోడ్లో ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నేను చూశాను పర్సనల్గా. స్టార్ట్ అయ్యేటప్పుడేమో ECE డిమాండ్లో ఉంది, బీటెక్ జాయిన్ అయినప్పుడు. బీటెక్ ఎండ్ అయ్యేటప్పటికేమో ECEకి డిమాండ్ లేకుండా పోయింది. అలా కూడా ఉంటుంది. కాబట్టి సో ఫస్ట్ పాయింట్, బ్రాంచ్ ఏదైతే తీసుకుంటున్నారో ఈ బ్రాంచ్కి ఇవాళ డిమాండ్ ఉండటం కాదు, 4 years తర్వాత కూడా డిమాండ్ ఉండాలి. ఇది ఫస్ట్ పారామీటర్. సెకండ్ పారామీటర్, ఏ యూనివర్సిటీలో అయితే జాయిన్ అవబోతున్నారో లేదా ఏ కాలేజ్లో అయితే జాయిన్ అవబోతున్నారో మీ కాలేజ్లో అంటే మీ ఇన్స్టిట్యూషన్లో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ట్రైనింగ్ ఉండాలి. అక్కడ సో అకాడమిక్స్ ఇంపార్టెంట్, యూనివర్సిటీ సిలబస్ ఇంపార్టెంట్. యూనివర్సిటీ సిలబస్తో పాటు 4 years కూడా ఇండస్ట్రీ ఓరియంటెడ్ ట్రైనింగ్ అనేది ఖచ్చితంగా జరగాలి. అందరూ చెప్తారు లైవ్ ప్రాజెక్ట్స్ ట్రైనింగ్ ఇస్తున్నాం, ఇంటర్న్షిప్స్ ఇస్తున్నాం, అడ్వాన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు, మా దగ్గర హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. చూడండి, ఒక స్టూడెంట్ అనే కాలేజ్లో జాయిన్ అయ్యాడు. 4th yearలో వీళ్ళకు ఇండస్ట్రీ ట్రైనింగ్ ఇచ్చారు. ఇండస్ట్రీ ట్రైనింగ్ అంటే అప్పట్లో ఉన్న డిమాండ్ బట్టి AI ట్రైనింగ్ కానీ, బ్లాక్ చైన్ ట్రైనింగ్ కానీ, సో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కానీ, క్లౌడ్ కంప్యూటింగ్ ట్రైనింగ్ కానీ ఫైనల్ ఇయర్లో ఇచ్చారు. BNA కాలేజ్లో 3rd year అండ్ ఫైనల్ ఇయర్ 2 years ఇచ్చారు. CNA కాలేజ్లో 2nd year 3rd year ఫైనల్ ఇయర్ ఇచ్చారు. DNA కాలేజ్లో 1st year 2nd year 3rd year అంటే ఫస్ట్ ఇయర్ నుంచే ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మీద ఫండమెంటల్స్ నేర్పిస్తూ, ఫండమెంటల్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఇండస్ట్రీ ఓరియంటేషన్కి అనుగుణంగా, అంటే
రియల్గా ఒక ఐటీ కంపెనీకి ఏం కావాలో దాని ప్రకారం నేర్పించారు. ఇది ఇప్పుడు ట్రెండ్ అండి. సో మీరు ఖచ్చితంగా ఆ కాలేజ్ని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు, ఆ కాలేజ్ని రీసెర్చ్ చేసేటప్పుడు వీళ్ళకి ఇండస్ట్రీ ట్రైనింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అది ఇంపార్టెంట్. ఇది సెకండ్ పారామీటర్. థర్డ్ పారామీటర్, వీళ్ళు బీటెక్ జాయిన్ అయినప్పుడు ఆ యూనివర్సిటీలో ప్లేస్మెంట్ ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది. నేను పర్సనల్గా చూశానండి, కొన్ని కాలేజెస్లో 1000 మంది స్టూడెంట్స్ ఒక ప్లేస్మెంట్ ఆఫీసర్ కూడా ఉన్నాడు. 1000 మంది స్టూడెంట్స్ ఒక ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉన్న కాలేజ్ కూడా చూశాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1000 మందికి ఒక ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉంటే ఎంతమందిని ప్లేస్ చేస్తాడు తను? సో మీరు అడగాలి ఏమని అంటే, మనం ఏం చూసుకోవాలి, అసలు మన ప్లేస్మెంట్ టీమ్ ఏంటి, ప్లేస్మెంట్ టీంలో ఎవరున్నారు, ఆ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ప్రొఫైల్ ఏంటి, వాళ్ళకి ఎన్ని కంపెనీస్తో కాంటాక్ట్ ఉంది. ఇక్కడ చాలా మంది ట్రాప్లో పడేది ఏంటంటే, ఈ 1000 మందిలో ఎవరికి ఒకటికి 25 lakhs 30 lakhs ప్యాకేజ్ వస్తుంది. అది కాదు మనం అడగాల్సింది, ఎంతమంది ప్లేస్మెంట్ ఫెయిల్యూర్ రేట్ ఉంది, ఈ డేటా తీసుకోవాలి మనం. కాబట్టి మనం కాలేజీని బ్లైండ్గా సెలెక్ట్ చేయకూడదు, ప్లేస్మెంట్ ట్రాక్ రికార్డ్ చూడాలి. సో ప్లేస్మెంట్ ట్రాక్ రికార్డ్ చూడడం చాలా ఈజీ. అసలు వాళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది, ఏ కాలేజీలో సెలెక్ట్ అయ్యారు, ఆ డేటా తీసుకోవచ్చు మనం. ఫోర్త్, వీళ్ళు సర్టిఫికేషన్స్ ఏం చేపిస్తున్నారు అంటే, ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ పిల్లలతో లేదా థర్డ్ ఇయర్ పిల్లలతో ఏం సర్టిఫికేషన్ చేయించారు. సార్ ఇంత లెవెల్ ఆఫ్ రీసెర్చ్ చేయాలి. ఎందుకంటే ఒక స్టూడెంట్కి బీటెక్లో ప్లేస్మెంట్ వస్తే 21 ఏజ్లో జాబ్ వస్తుంది. ప్లేస్మెంట్ రాకపోతే వీళ్ళు మళ్ళీ అమీర్పేట్ లాంటి ప్లేసెస్కి వచ్చి ట్రైనింగ్ తీసుకోవాలి. టైం డిలే అవుతుంది, కెరీర్లో గ్యాప్ వస్తుంది, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడతారు, వాళ్ళు డిమోటివేట్ అవుతారు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఇంత మనీ పెట్టి యూనివర్సిటీలో జాయిన్ చేస్తాం అంటే, ఇంత పెట్టి కాలేజ్లో జాయిన్ చేస్తాం అంటే చిన్న మాట ఏం కాదు. అది మనీ పక్కన పెట్టండి, టైం ఇంపార్టెంట్ ఇక్కడ. ఇవన్నీ రీసెర్చ్ చేయాలి. అంతేగాని బిల్డింగ్లు బాగుంటే 100% ప్లేస్మెంట్ వస్తుంది. నేను కొంతమంది యూట్యూబర్స్ చెప్పడం చూశాను, పెద్ద గ్రౌండ్ ఉంది, విశాలమైన గ్రౌండ్, పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, అది కాదు చూడాల్సింది. అది చూడాలి దాంతోపాటు ఇవి. సో అక్కడ ఏం సర్టిఫికేషన్ చేపిస్తున్నారు, ఇండస్ట్రీ రిలవెంట్ సర్టిఫికేషన్స్ ఏం జరుగుతున్నాయి, ఈ పాయింట్ చూసుకోవాలి. తర్వాత ఫస్ట్ వీటన్నిటికి మించి మన స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఏంటి. ఇప్పుడు నేను చాలామంది అడుగుతూ ఉంటారు, ఇట్లా గైడెన్స్ ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళు, రమణ ఏఐ, మా పిల్లోడు ఏఐకి వెళ్తాడు. అసలు ఏఐ ఈజ్ నథింగ్ బట్ వన్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. ఏఐ ఈజ్ పార్ట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. ఏఐ అనేది అసలు కంప్యూటర్ సైన్స్ వేరు, ఏఐ వేరుగా చూడటమే తప్పు. ఫస్ట్ ఎందుకు చూస్తున్నారు కంప్యూటర్ సైన్స్ వేరు, ఏఐ వేరుగా ఎందుకు చూస్తున్నారంటే, కంప్యూటర్ సైన్స్ అంటే డబ్బులు కట్టరు, లక్షల డొనేషన్. ఏఐ అంటే లక్షల డొనేషన్ కడతాం మనం, ఫ్యాన్సీ వర్డ్ కాబట్టి. సో గుర్తుపెట్టుకోండి, అసలు ఫస్ట్ స్టూడెంట్కి తెలియాలి అంటే ఏఐ అంటే ఏంటి, బ్లాక్ చైన్ అంటే ఏంటి. ఎవరైతే ఇంటర్మీడియట్ అయిపోయి నా దగ్గరికి గైడెన్స్ తీసుకొస్తున్నారో మేము ఏం చేస్తున్నాం అంటే, క్వాలిటీ థాట్లో ఫస్ట్ వీళ్ళకి ఆ కోర్సు సెలక్షన్ కంటే ముందే ఒక 3-4 సెషన్స్ ఏఐ మీద, 3-4 సెషన్స్ బ్లాక్ చైన్ ముందే పెట్టిస్తున్నాను. వాడికి ఒక అవేర్నెస్ వస్తుంది. ఫ్రీ సెషన్స్, ఇంటి దగ్గర ఆన్లైన్ కూడా అటెండ్ అవ్వచ్చు. ఇది చెప్పాను, వాడికి అప్పుడు తెలుస్తుంది అసలు నాకు ప్రోగ్రామింగ్ ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే ఎక్కువ కమ్యూనికేషన్ ఓరియంటెడ్లో ఉన్నానా, లీడర్షిప్ ఉందా, అది తెలియాలి. అది మ్యాచ్ అయితేనే జాబ్ వస్తుంది. స్టూడెంట్ ఇంట్రెస్ట్ అనేది ఖచ్చితంగా 4th పారామీటర్. 5th పారామీటర్ చూడండి, సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేయడానికి, సాఫ్ట్వేర్ జాబ్కి, పోనీ మీ భాషలో ఏఐ కంపెనీలో వర్క్ చేయడానికి, ఏఐ జాబ్కి కావాల్సింది 70% టెక్నికల్ స్కిల్ అయితే 30% కమ్యూనికేషన్ స్కిల్, కాన్ఫిడెన్స్. ఇవాళ కూడా రూరల్ చాలా మందికి జాబ్స్ రాకపోవడానికి కారణం టెక్నికల్ స్కిల్ కాదు, కమ్యూనికేషన్ స్కిల్. జాబ్ రావడానికి కారణం గుర్తుపెట్టుకుని, కమ్యూనికేషన్ స్కిల్, కాన్ఫిడెన్స్ లేకపోవడం, కోడింగ్ అంటే ఫియర్ ఉండటం, ఒక నెగిటివ్ మైండ్ సెట్ ఉండటం. ఇవి పోగొట్టాలి. ఇవి పోగొట్టే విధంగా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉండాలి కాలేజ్. సో వాటి మీద ఏమైనా ఫోకస్ ఉందా, అంతేగాని ఎంతసేపు రైట్ జావా కోడ్ ఇవే కాకుండా ఫస్ట్ వాళ్ళని మోటివేట్ చేసి, సో వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి, వాళ్ళు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ, వాళ్ళు మాట్లాడే తీరు, కాన్ఫిడెన్స్, వాళ్ళు ఫ్యూచర్లో వచ్చే స్కిల్స్ని ఫైండ్ అవుట్ చేయగలగటం, ఇప్పుడున్న మార్కెట్లో ఉన్న ఏఐ టూల్స్ని వాడుకోగలగటం, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఫస్ట్ ఇయర్ నుంచి నేర్పించుకుంటూ వెళ్ళాలి. సో ఇంకా చాలా పారామీటర్స్ ఉన్నాయండి. ఇలాంటి అంటే ఒక 5 పారామీటర్స్ చెప్పాను కదా. సో ఈ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాంలో ప్రతి స్టూడెంట్ కూడా, ఇంటర్మీడియట్ అయిపోయిన ప్రతి స్టూడెంట్ కూడా ఎలా సెలక్షన్ చేసుకోవాలనే దగ్గర ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇవన్నీ కంప్లీట్ అవడానికి మనకు ఒక 30-40 ఎపిసోడ్స్ పడతాయి. సో ప్రతి వీడియోలో కూడా నా సైడ్ నుంచి కొన్ని పాయింట్స్, అంటే నన్ను ఎస్పెషల్లీ పేరెంట్స్ ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్స్ మీద మీకు ఆన్సర్ చేయడం జరుగుతుంది. మీరు పిల్లలకు అంటే అవుట్కమ్ 100% ప్లేస్మెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటుంటే మాత్రం ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా మీ క్లారిటీ మిస్ అయినా, ఇంకా మీరు ఫర్దర్గా దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, ఇంకా మీరు అప్రోచ్ అవ్వాలనుకుంటే, మీరు ఎప్పుడైనా సరే అమీర్పేట్లో క్వాలిటీ థాట్ ఆఫీస్కి వస్తే నన్ను మీట్ అవ్వచ్చు. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అవైలబుల్గా ఉంటాను. మీకు కెరీర్ గైడెన్స్ ఇవ్వటం అనేది, ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ కాలేజెస్ విషయంలో చాలామంది ఫెయిల్ అవుతున్నారు. అంటే ఫైనల్గా ప్లేస్మెంట్ రాకుండా వాళ్ళు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి మీరు ఈ ఫ్రీ కెరీర్ గైడెన్స్కి ఎప్పుడైనా సరే అమీర్పేట్లో మా ఆఫీస్కి వచ్చి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. సో మీరు ఈ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్కి అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే ఈ డిస్క్రిప్షన్లో కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి
అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి కలిసి మీ పిల్లలతో పాటు రండి, వచ్చి మీ డౌట్స్ అన్ని అడగండి. ఇవన్నీ డిసైడ్ అయిన తర్వాత బ్లైండ్గా కాలేజీని సెలెక్ట్ చేసుకోకుండా కొంచెం కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవడానికి ఈ అడ్వైజ్ ఉపయోగపడవచ్చు.